కాతేరు ప్రాంతం గామన్ బ్రిడ్జ్ సమీపంలో ఓ యువతి మృతదేహంతో పాటు కొన ఊపిరితో ఉన్న యువకుడిని మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. రాజమండ్రి నగర శివారు మండలం కాతేరు ప్రాంతం గామన్ బ్రిడ్జ్ సమీపంలో ఓ యువతి మృతదేహంతో పాటు కొన ఊపిరితో ఉన్న యువకుడిని మంగళవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న యువకుడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువకుడు కోటిలింగాలపేటకు చెందిన అభిలాష్, శాంతినగర్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనకు ముందు వీరిద్దరూ అక్కడికి ఎలా వచ్చారు, ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రూమన్ తాగాడు, అర్జెంటుగా రమ్మని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చామండి. ఇంకేం చదవదు నాకు. ఎవరో అమ్మాయిని ప్రేమించాడు అంటున్నారు, మరి ఏదో ప్రేమించుకోవడం వల్ల నాకు తెలియదు. ఏదో చెప్పలేమంటున్నారండి, మరి అదే 2 రోజులు బతుకుతారు, 3 రోజులు పోతారు చెప్పలేమంటున్నారండి. నాకేం తెలియదండి. మేము ఇక్కడ ఉన్నామండి, మాది మునిపల్లి అండి, నిడవల దగ్గర మునిపల్లి. పోస్ట్మార్టం పెట్టి ఏం మరి అది తెలియదండి మాకు. చదువుకున్నాడు అన్నాడు, డిగ్రీ చదువుతున్నాడు. ఏం తెలదండి, రాజమండ్రి మరి ఎక్కడ ఏ కాలేజీకి వెళ్తున్నాడు మనకు అది తెలదండి. మనకుంటే వాళ్ళ పేరు అభిలాష్. అదే మరి డిగ్రీ ఏది అంటారు కదా. మీకు ఎవరు ఫోన్ చేశారండి? మా చుట్టాలు ఒకరు ఫోన్ చేశారండి.